స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సుమారు 1500 మంది విద్యార్థులు ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రాక ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మిర్యాలగూడలో వేలాది మంది విద్యార్థులు రోడ్డు ఎక్కే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ వస్తే మార్పు చెప్తారని చెప్పుకోవడానికి విద్యార్థులలో పేద మధ్యతరగతి విద్యార్థులలో మార్పు కనబడతలేదు. విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రభుత్వ భిక్ష కాదని విద్యార్థుల హక్కు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని అడ్డుకుంటాం, ఆందోళన చేస్తామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తాం. ఇప్పటికైనా స్కాలర్షిప్ విడుదల చేయాలనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో 1500 మంది విద్యార్థులతోని భారీ ప్రదర్శన నిర్వహించడం అనేది ఈ యొక్క భారీ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసిన ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటినాయి, ఆచరణ గడప దాటినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో 10,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థులు గొంతెత్తి నిలదీసి రోడ్ల మీదకి వస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కూర్చున్నట్టే ఉంది తప్ప విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నామనే పాపన రేవంత్ రెడ్డి గారు లేనటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖకి ఏ విధంగా ఉంటే మిగతా మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, విద్యాశాఖ ఏ విధంగా పనిచేస్తామని చెప్పేసి ప్రజలకైనా నమ్మకంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థి లోకాలు విద్యార్థి ఉద్యమాలు మరింత ఉధృతం అవుతున్నా కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మీకు ఒకే చెప్పదలుచుకున్నాం, కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయించిన విద్యార్థులు తలుచుకుంటే మీరు ఒక లెక్క కాదు, విద్యార్థి లోకం తలుచుకుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కుక్కడి వేలతో దింపేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. భవిష్యత్తులో ఆగస్టు 6వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్ ఇంద్రపార్క్ వస్తున్నారు. ఈ లోపు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ప్రైవేట్ భవన్ గోడలు బద్దలు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టినకైతే నీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ గానీ ప్రస్తుత కాంగ్రెస్ గానీ విద్యార్థుల పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.